7th యూనిట్లో ద లేజీ గ్రాసోపియర్. సో మరి మిడత, గ్రాసోపియర్ అంటే మిడత మనందరికీ తెలుసు. దీంట్లో ఉన్నటువంటి గ్లోజర్ ఒకసారి మనం చూసినట్లయితే పేజీ నెంబర్ 76 ఒక్కసారి తీయండి. గ్యాదర్ అంటే ప్రోగు చేసుకునుట, కలెక్ట్ అంటాము. సీజన్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్, కాబట్టి ఒక సీజన్ అంటే మనం ఏదైనా ఒక సీజన్ చెప్తాం కదా అట్లా. ఫూలిష్ నాట్ ఇంటెలిజెంట్, స్టూపిడ్ పనికి రాని ఏదో అంటాం కదా, స్టూపిడ్ ఫెలో అట్లాంటిది. ఎంజాయ్ టేకింగ్ ఏ డిలైట్, ఎంజాయ్ సంతోషం. రియలైజ్ అండర్స్టాండ్ క్లియర్లీ, రియలైజ్ కావడము అట్లా. వొకాబులరీ చూస్ ద కరెక్ట్ వర్డ్. పేజీ నెంబరు 76 తీయండి, అందులో ఉంటాయండి. ద గ్రాసోపియర్ స్పెంట్ హిస్ టైమ్ ఇన్ సమ్మర్. ఇక్కడ మనము ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ద కరెక్ట్ వర్డ్ ద గ్రాసోపియర్ స్పెంట్ హిస్ టైమ్ ఇన్ సమ్మర్. ఇక్కడ చూడండి, వర్కింగా, కలెక్టింగ్ ఫుడ్డా, ప్లేయింగా. సమ్మర్ ప్లేయింగ్, కాబట్టి ఇది ఆన్సర్, సి ఆన్సర్ అవుతుంది. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ సో ఎర్లీ? షెడ్ ఎవరు చెప్పారు? ఇది ద గ్రాసోపియర్ చెప్పారు కాబట్టి బి ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్, ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ ఏ లైన్. దిస్ మీన్స్ దట్ ద యాంట్స్ ఆర్ ఏంది డిసిప్లైన్డ్. ద యాంట్స్ వర్ గోయింగ్ ఇన్ ఏ లైన్. చీమలన్నీ లైన్గా వెళ్తున్నాయి కాబట్టి వాటిని ఏమంటాము? లేజీ అంటామా, కేర్లెస్ అంటామా? కాదు, డిసిప్లైన్డ్ అని చెప్తాం వాటిని. ద యాంట్స్ వాంటెడ్ టు స్టోర్ ఫుడ్ ఫర్ ద రైనీ సీజన్ బికాస్ దే కెనాట్ గో అవుట్. చీమలన్నీ కూడా రైనీ సీజన్లో బయటికి వెళ్ళలేవు కాబట్టి అవి రైనీ సీజన్లో అవన్నీ ఫుడ్ను ఏం చేస్తాయి? దాచుకుంటాయి. కాబట్టి ఎందుకు? దే కెనాట్ గో అవుట్, దే విల్ బి నో ఫుడ్ కాదు, దే ఆర్ లేజీ కాదు, దే కెనాట్ గో అవుట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఈజీ అండి. ఒక్కసారి గ్రామర్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది 3rd క్లాస్ది కాబట్టి అంత ఈజీ ఉంది, సింపుల్గా అర్థమవుతుంది మీకు. కానీ క్లాస్ పెరిగే కొద్దీ డెప్త్ పెరుగుతుంది, అప్పుడు ఉంటుంది గ్రామర్. ప్రజెంట్ టెన్స్ వర్సెస్ పాస్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అన్ యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. జరుగుతున్న పనులు తెలుపుటకు ఉపయోగించాలి. హీ ఈట్స్ ఫ్రూట్స్. అతను ఫ్రూట్స్ తింటాడు. ద గ్రాసోపియర్ లాఫ్స్. పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద యాక్షన్ విచ్ వాస్ కంప్లీటెడ్. పూర్తయినటువంటి పనులు తెలియడానికి. హీ ఏట్ ఫ్రూట్స్. అతను ఫ్రూట్స్ తిన్నాడు. ద గ్రాసోపియర్ లాఫ్డ్. గ్రాసోపియర్ నవ్వింది. ఓకే, దిస్ ఆర్ కాల్డ్. అంటే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్? అంటే జరిగిపోయినటువంటి పనినేమో పాస్ట్ టెన్స్, జరగబోయేటువంటి అంటే కామన్గా జరుగుతుంది అని చెప్పే సందర్భాల్లో మాత్రం ప్రజెంట్ టెన్స్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. షీ పెయింట్స్ పిక్చర్స్. ఆమె పిక్చర్ వేస్తుంది. షీ పెయింటెడ్ పిక్చర్. ఆమె పిక్చర్స్ వేసింది. వీ ప్లే క్రికెట్. మేము క్రికెట్ ఆడుతాము. వీ ప్లేడ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడాము. వీ ప్లాంట్ ఫ్లవర్ ప్లాంట్స్. మేము ఫ్లవర్ ప్లాంట్స్ ఏం చేస్తాము? నాటుతాము. వీ ప్లాంటెడ్. మేము ఆల్రెడీ నాటాము. యాంట్స్ కలెక్టెడ్ ఫుడ్. చీమలు ఫుడ్ను కలెక్ట్ చేస్తాయి. ఓకే, తర్వాత యాంట్స్ కలెక్టెడ్ ఆల్రెడీ చేసుకున్నాయి. అంటే ఇక్కడ ఒక పని గతంలో అంటే ఒక పని పూర్తి అయ్యింది అని చెప్పే సందర్భంలో పాస్ట్, చేస్తాము అని చెప్పే సందర్భాల్లో మాత్రం ప్రజెంట్. ఈ రెండు డిఫరెన్స్ తెలవాలి మనకు. నెక్స్ట్, రీఅరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సి టు స్కూల్, వాక్డ్ ఇట్లా ఇచ్చారండి. వీటిని మీనింగ్ఫుల్గా అమర్చాలి. ఫస్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏముంటుంది? నౌన్ అన్న ప్రొనౌన్ అన్న ఉంటుంది. కాబట్టి నౌన్ అన్న ప్రొనౌన్ అన్న అన్నప్పుడు ఇక్కడ సి అనేటువంటిది వచ్చింది కాబట్టి సబ్జెక్టు సి రాస్తున్నా. తర్వాత వాక్డ్ టు స్కూల్ కాబట్టి సి, ఆమె వాక్డ్ అంటే నడిచింది ఎక్కడికి? స్కూల్కు, కాబట్టి సి వాక్డ్ టు స్కూల్ అనేటువంటిది కరెక్ట్ ఆర్డర్లో రాయాలి. హీ క్రికెట్ ప్లేడ్. హీ ప్లేడ్ క్రికెట్. సింపుల్, హీ ప్లేడ్ క్రికెట్. ఓకే, సబ్జెక్టు తర్వాత సబ్జెక్టు తర్వాత వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎట్లా వస్తుంది? WH క్వశ్చన్స్ వేసుకుంటే ఆబ్జెక్ట్ వస్తుంది, మనందరికీ తెలుసు. రాజు ద పిక్చర్. రాజు పెయింటెడ్. రాజు ద పిక్చర్. రాజు పెయింటెడ్ ద పిక్చర్. రాజు పెయింటెడ్ ద పిక్చర్. సింపుల్ అండి. లైక్డ్ ఫ్రూట్స్. సోము. సోము లైక్డ్ ఫ్రూట్స్. కాబట్టి చాలా ఈజీ. ఇవన్నీ కూడా ఈజీ అండి. మెట్ జాకోబ్ హిస్ ఫ్రెండ్. జాకోబ్ మెట్ హిస్ ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ కూడా రీఅరేంజ్ ద సెంటెన్స్. మనకు గ్రూప్ 4లో వీటిని 20 మార్కులు వచ్చాయండి కాబట్టి అది చాలా ఈజీ.
బట్ ఈ క్లాస్లో ఇలా ఉన్నాయి కాబట్టి ఈజీ. వేరే క్లాస్కి పోయినప్పుడు డెప్త్ పెరిగినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేసుకుందామండి. యూజింగ్ ద ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటలైజేషన్ వేరెవర్ నెసరీ. కాబట్టి ఇక్కడైతే ఫుల్ స్టాప్ అవసరమో, ఇక్కడైతే క్వశ్చన్స్ అవసరమో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించి ఇక్కడ మనం రాయడం అనేటువంటిది జరగాలి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూద్దాం. ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే. వై అనేటువంటిది ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్. వై అనేటువంటిది క్వశ్చన్ మార్క్ రావాలి. ఓకే, క్వశ్చన్ మార్క్. ఆస్క్డ్ ద గ్రాసోపియర్ అండ్ హీ కంటిన్యూడ్ టు సింగ్ అండ్ డాన్స్. ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామర్స్ ఇక్కడ అవసరమైతే అక్కడ రాయొచ్చు. ఇక్కడ ఆన్సర్ ద రైనీ సీజన్ ఈజ్ ఫార్ అవే. ఓకే, ఇన్వర్టెడ్ కామర్స్ స్టార్ట్ చేసిండు, ఫుల్ స్టాప్ పెట్టిండు. వై షుడ్ ఐ గ్యాదర్ ఫుడ్ ఈజీలీ. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్కు, దాని తర్వాత మనకి ఏముండాలంటే ఇన్వర్టెడ్ కామర్స్ ఉండాలి. చాలా జాగ్రత్త. మొన్న డిఎస్సిలో అడిగినటువంటి బిట్టు. ఓకే, ఇట్లా క్వశ్చన్ మార్క్ తర్వాత ఉంటుందా ఇన్వర్టెడ్ కామర్స్, క్వశ్చన్ మార్క్ లోపల ఉంటుందా, అసలు ఉండదా అనేటువంటిది ఒక బిట్ అనేటువంటిది వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత లాస్ట్లో ఫుల్ స్టాప్. తర్వాత హలో ఫ్రెండ్స్ విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్ ఆస్క్డ్ ద గ్రాసోపియర్. ఇక్కడ చూడండి హలో ఫ్రెండ్స్, విల్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి తప్పకుండా ఏముండాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి. విల్ యూ గివ్ మీ సమ్ నట్స్ టు ఈట్ క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ ఎలా ఉండాలి, ఈ ఈట్స్ తర్వాత ఇక్కడ ఇచ్చాడు చూడండి ఈట్. చూడండి క్వశ్చన్ మార్క్ తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ అనేటువంటిది ఉండాలి, లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేటువంటిది ఉండాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా మనమైతే ఈజీగా వీటిని అర్థం చేసుకుంటే నెక్స్ట్ మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు. రైట్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. గ్రాసోపియర్ ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్. ఓకే, బిజీ గ్రాసోపియర్లో GRASS అనేటువంటిది ASP అనేటువంటిది జాగ్రత్తగా గమనించండి. బిజీ, గ్యాదరింగ్, సీజన్, ఎర్లీ, లిజన్, ఫుడ్, లాఫ్, స్క్వారల్స్ ఉడత, ఫూలిష్, తర్వాత ఆస్ట్, డాన్స్, అడ్వైజ్డ్. దిస్ ఆర్ ఇందులో స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్. గ్యాదరింగ్, గ్రాసోపియర్, స్క్వారల్స్ అండ్ ఫూలిష్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి ఫినిష్డ్, ప్లేడ్, వాటర్డ్, కంప్లీటెడ్, కలెక్టెడ్. ఇక్కడ చూడండి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ సర్కిల్ ద వర్డ్స్. కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నారు కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది, డి లేదా ఈడి తోటి ఎండ్ అవుతుంది కాబట్టి డి ఈడి కాబట్టి కంప్లీటెడ్ యాక్షన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటిది కాబట్టి ఈజీగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము 8th యూనిట్ చూసినట్లయితే కింగ్, సిబి అండ్ ద డవ్. సిబి చక్రవర్తి మరియు పావురము. దీనికి సంబంధించినటువంటి పేజ్ నెంబర్ 85 అండి. ఒకసారి 85 తీయండి. జెనీరియస్, కైండ్స్ దయకలిగిన, చేస్ అంటే చేసింగ్ చేయడం, క్యాచ్ చేయడం, ప్రే ఫుడ్ ఆహారం, ప్రొవైడెడ్ అంటే ఆఫర్ ఇవ్వడం. చూస్ ద రైట్ ఆప్షన్. పేజ్ నెంబర్ ఈజ్ 86 అండి. కింగ్ సిబి వాస్ ఏ బ్యాస్ రూలర్. ఇక్కడ కైండా క్రూయలా మనకి ఇస్తాడు. కైండ్ మన గ్లోజర్లోనే కైండ్ దయ కలిగినటువంటి రూలరు ఎవరు, కింగ్ సిబి చక్రవర్తి. ఏ డవ్ ఫ్లీవ్ అండ్ సాట్ ఆన్ హిస్ స్లాబ్. చూడండి ఏ డవ్ ఈగల డవ్ మనకు ఈ లెసన్లో ఉంది ఏదండి, పావురము కాబట్టి ఇక్కడ డవ్. తర్వాత ద ఈగల్ చూస్ ఏ పోర్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ డాస్. ఈగలు దేనికి మనం చేయాలని చూస్తాం. థర్డ్ వన్ ద ఈగల్ చూస్ ఏ పోర్షన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ డాస్. ఓకే, డోవా, ఈగల, కింగ్ సిబి ఇస్ ద ఆన్సర్. ద స్కేల్స్ వర్ డాస్ బిహేవియర్ ఆన్ ద డవ్ సైడ్ ఓన్లీ. ఇక్కడ లాటరా బిహేవియరా. ఓకే, బిహేవియర్ ఆన్సర్. ద డవ్ టర్న్డ్ ఇన్ టు ద గాడ్ ఇంద్రా. ఓకే, ఇవన్నీ కూడా రైట్ ఆప్షన్ అనేటువంటిది చూస్ చేయమంటుండు. చాలా జాగ్రత్త మనం అయితే గమనించాలి. వొకాబులరీ యాంటోనిమ్స్ ఇచ్చాడండి. కైండ్, క్రూయల్ ఇంపార్టెంట్. కైండ్ అంటే దయ కలిగిన, క్రూయల్ అంటే క్రూరత్వం. సేమ్, డిఫరెంట్. సేమ్ అంటే ఒకే విధంగా, డిఫరెంట్ వేరువేరుగా. హెవీ ఎక్కువగా, లైట్ తేలికగా, బరువు. జెంటిల్, రఫ్. ఓకే, జెంటిల్, రఫ్ తెలుసు. జెంటిల్ అంటే మన సిన్సియర్గా ఉండేటువంటి, అట్లా క్లాస్గా ఉండేటువంటి, రఫ్గా ఉండేటువంటిది. ప్రిపోజిషన్స్ తెలుసు. ఇన్ అంటే లోపల, ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద. చూడండి ఇన్ అంటే లోపల,
ఆన్ అంటే ఇట్లా పైన ఆనుకొని ఉండాలి. తర్వాత అండర్ అంటే కింద, ఈ కింది వైపున ఉంటాయి. ఈ టేబుల్ అనుకుంటే అండర్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందుకు, అంటే ఇట్లా ఉంటే అతని ముందుకు ఇట్లా ఉండడం ముందు. తర్వాత బిహైండ్ అంటే వెనుక, ఒకరి వెనుక ఉండడానికి బిహైండ్ అంటారు, వెనుక ఉండడం. ఓకే, ఇవి ప్రిపోజిషన్స్, విభక్తి ప్రత్యయాలు అనేటువంటిది చెప్తాము. దానికి సంబంధించింది ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్. ప్రిపోజిషన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్ అండ్ ప్రిపోజిషన్స్ అనేటువంటిది నౌను ప్రనౌన్ కంటే ముందు వచ్చి వాటి యొక్క పొజిషన్ను తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అండర్ క్రింద, బిహైండ్ వెనుక, బిసైడ్ పక్కన, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు. ద క్యాట్ ఈస్ డాష్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఏముంది? క్యాట్ ఆన్ ద టేబుల్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు అండి, కింద కూడా చూడవచ్చు. ఓకే, హీ పార్క్డ్ హిస్ కార్ బిసైడ్ మై స్కూటర్. బిసైడ్ అంటే ప్రక్కన, మా స్కూటర్ పక్కన కార్ను ఏం చేసిండు? పార్క్ చేసిండు. హీస్ డాష్ యూనిఫామ్. హీస్ ఇన్ యూనిఫామ్ లో, లో అని చెప్పే సందర్భాల్లో. క్యాట్ అండర్ ద బ్రాంచెస్ ఆఫ్ ట్రీ. ఓకే, దేనిపైన కూర్చున్నాడు? హీ సాట్ అండర్, అండర్ అంటే క్రింద, అండర్ ద బ్రాంచెస్ ఆఫ్ ద ట్రీ. దేర్ ఇస్ ఎ షాప్ బిహైండ్. బిహైండ్ అనొచ్చు, బిహైండ్ అనొచ్చు. బిహైండ్ అంటే వెనుక. ద డాగ్ ఈజ్ ఫ్రంట్ ఆఫ్ ముందు ఆఫ్ ద హౌస్. లొకేట్ ద పిక్చర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్. పేజ్ నెంబర్ 89. బిహైండ్ వెనుక, ఆన్ పైన, ఇన్ లోపల, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందుకు, బిసైడ్ పక్కన, అండర్ క్రింద. సో ద గర్ల్ ఈజ్ ఇన్ ద హౌస్. ఇంటి లోపల ఎవరున్నారు? గర్ల్ ఉంది కాబట్టి లోపల, లోపల. ద డాగ్ ఈజ్ ఫ్రంట్ ఆఫ్. డాగ్ ఇక్కడ ఉందనుకోండి, ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ ముందు. ద కవ్ ఈజ్ అండర్ ద ట్రీ. ఇక్కడ కవ్ ఉంది చూడండి, అండర్ ద చెట్టు కింద ఉంది, క్రింద. ద హెన్ ఈజ్ ఆన్ ద రూఫ్. ఇక్కడ ఉంది చూడండి, ఆన్ ద రూఫ్. తర్వాత ద క్యాట్ ఈజ్ బిసైడ్, పక్కన ఉంది. క్యాట్ అనేటువంటిది పిల్లి పక్కన ఉంది. దేని పక్కన ఉంది? కామన్గా విండో పక్కన ఉంది, ఇక్కడ అనుకోండి, విండో పక్కన. ఏ ట్రీ ఈజ్ బిహైండ్. బిహైండ్ కావచ్చు, బిహైండ్ కావచ్చు. ఓకే, ద హౌస్. ఆ ట్రీ అనేటువంటిది దేని వెనుక ఉంది? ఇల్లు వెనకాల ఉంది. ఇవి ప్రిపోజిషన్స్కి సంబంధించింది. సో ఈ వీడియోతోటి మనము 3rd క్లాస్కి సంబంధించినటువంటి గ్లోజరీ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ కావచ్చు, అవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేశాను. వీలైతే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ మెటీరియల్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది మీకు. అదే రకంగా వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందా లేదా అనేటువంటిది కామెంట్ చేయండి. మీ కామెంట్ని బట్టే మరో క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేయాలన్నా వద్దా అనేటువంటిది ఆలోచిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Bye.